స్వగృహకి స్వాగతం. ఈరోజు మా పాప వల్ల స్కూల్ ప్రాజెక్ట్ అయిన వర్కింగ్ మోడల్ క్లాక్ని నేను ఎలా తయారు చేశానో చూద్దాం. ముందుగా నేను సన్ఫ్లవర్ని డౌన్లోడ్ చేసుకొని వాటి మీద నెంబర్స్ ఉండేలాగా ఎడిట్ చేసుకొని కలర్ ప్రింట్అవుట్ తీసుకున్నాను. దాని తర్వాత కట్టింగ్ మ్యాట్తో ఇలా ప్రతి ఒక్క ఫ్లవర్ని ఇలా కట్ చేసుకొని సెపరేట్గా పెట్టుకున్నాను అన్నమాట. దాని తర్వాత కార్డ్బోర్డ్ని 24 రౌండ్ పీసెస్ ఇక్కడ చూపించిన విధంగా తీసుకున్నాను. ఆ 2 కార్డ్బోర్డ్ పీసెస్ని కలిపి టేప్ సహాయంతో ఇలా స్టిక్ చేశాను. ఇలా అన్నమాట. ఈ పీసెస్లో ఒక పార్ట్కి నేను వైట్ కలర్ పేపర్ని స్టిక్ చేశాను. మీకు కావాలనుకుంటే 2 వైపులా కూడా స్టిక్ చేసుకోవచ్చు. ఈ వైట్ పేపర్ మీద మినిట్స్ని మెన్షన్ చేయడానికి, అంటే 1 అంటే 5 మినిట్స్ అని, 2 అంటే 10 మినిట్స్ అని అలాగా. నెక్స్ట్ ఫ్లవర్స్, కట్ చేసిన ఫ్లవర్స్ తీసుకొని వాటి పెటల్స్ని కిందకి పైకి ఇలా రోల్ చేస్తున్నాను ఒక స్టిక్ సహాయంతో. ఎందుకంటే అప్పుడే న్యాచురల్గా లుక్ అవుతుంది కాబట్టి. అలా చేసిన తర్వాత గ్లూ హెల్ప్తో ఈ ఫ్లవర్స్ని ఆ కార్డ్బోర్డ్ పైన స్టిక్ చేస్తున్నాను. ఇలా అన్ని 12 ఫ్లవర్స్ని స్టిక్ చేశాక మన క్లాక్ ఎంత సైజ్ కావాలో అంత సైజ్కి ఇలా బ్లాక్ చార్ట్ పేపర్ని కట్ చేసుకున్నాను. అదే సైజు ఉన్న స్ట్రాంగ్ కార్డ్బోర్డ్ మీద ఈ బ్లాక్ చార్ట్ని స్టిక్ చేశాను. నేను ముందుగా సేమ్ సైజు ఉన్న రఫ్ పేపర్ మీద క్లాక్ మెజర్మెంట్స్ మార్క్ చేసి పెట్టుకున్నాను. వాటిని ఈ బ్లాక్ చార్ట్ పేపర్ మీద పెట్టి కరెక్ట్గా మార్క్ ఎక్కడైతే ఉందో అక్కడ హోల్స్ అనేది పనిచేసాను అనమాట. ఇప్పుడు ఆ డాట్స్ అన్నింటినీ కలుపుతూ ఒక సర్కిల్ గీసుకున్నాను. పాస్టల్ ఎల్లోతో సర్కిల్ని పెయింట్ చేశాక డీటెయిల్స్ అన్నీ యాడ్ చేశాను. అంటే లైన్స్ని, ఆ డాట్స్ని అన్నిటినీ. క్లాక్ యొక్క హ్యాండ్స్ కోసం నేను ఇక్కడ డిస్పోజబుల్ వుడెన్ స్పూన్స్ని యూజ్ చేశాను. ఒక షార్ట్ హ్యాండ్, ఒక లాంగ్ హ్యాండ్ చూపించిన విధంగా కట్ చేసుకొని దాని తర్వాత ఒక చిన్న రౌండ్ పీస్ని కూడా చేసుకున్నాను. ఈ రౌండ్ పీస్ దేనికంటే షార్ట్ హ్యాండ్ అండ్ లాంగ్ హ్యాండ్ని మనం అరేంజ్ చేసిన తర్వాత వాటిని కవర్ చేయడానికి. నేను ఇక్కడ శాండ్ పేపర్ని యూజ్ చేసుకొని వాటి ఎడ్జెస్ని స్మూతన్ చేసుకున్నాను. ఇక్కడ ఒక వైర్ తీసుకొని ఒక ఎడ్జ్ని నేను కాయిల్ చేసుకున్నాను. కాయిల్ చేసుకొని ఇలా పెట్టుకొని హ్యాండ్స్ని క్లాక్ సెంటర్లో ప్లేస్ చేశాను. ఇలా వర్క్ అవుతుందా లేదా అని ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఆ రౌండ్ పీస్ని ఆ సెంటర్లో ఆ వైర్ కనిపించకుండా స్టిక్ చేసుకున్నాను. బ్యాక్ సైడ్ కూడా రిమైనింగ్ వైర్ని ఇలా కాయిల్ చేశాను. కాయిల్ చేసి ఫ్లాటన్ చేసుకొని దానిపైన ఒక ప్లాస్టర్ వేశాను. ఇప్పుడు ఫ్లవర్స్ని నేను మార్క్ చేసుకున్న డాట్స్ దగ్గర ఉండేటట్లుగా అరేంజ్ చేసుకున్నాను. ఫస్ట్ నేను 12, 3, 6, 9 ఫ్లవర్స్ని అరేంజ్ చేసుకున్నాను. దాన్ని బేస్ చేసుకొని రిమైనింగ్ ఫ్లవర్స్ అన్నిటిని కూడా అడ్జస్ట్ చేసుకుంటూ ఆ పాయింట్ దగ్గర ఉండేలా చూసుకుంటూ అరేంజ్ చేసుకున్నాను. నేను ఏదైతే అనుకున్నానో దానికి దగ్గరగా రావడం వల్ల అవుట్పుట్ అనేది నేను చాలా సాటిస్ఫైడ్. అండ్ మా పాప అయితే చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి నేను వెంటనే టైం చెప్తానంటూ దాన్ని తీసుకొని కాసేపు ఆడుకుంది. ఈరోజు స్కూల్కి కూడా చాలా ప్రౌడ్గా తీసుకెళ్ళింది దాన్ని. ఇలా మీరు కూడా మీ పాప వల్ల, బాబు వల్ల స్కూల్ ప్రాజెక్ట్స్ ఏదైనా చేస్తున్నారా? చేసుంటే మీ అనుభవాన్ని మాతో షేర్ చేసుకోగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలిసేంత వరకు సెలవు.